అట్లా కాదు, ప్లేట్ పట్టుకోవాలి, నువ్వు ఊగిన అట్లా పట్టుకోవాలి, మీరు అట్లా ఎట్లా అవుతుంది? తినాల ప్లేట్ బాగుందా? రెడీ అన్న. నమస్కారం. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మా నియోజకవర్గ ఇన్ఛార్జి మీనాక్షి అన్న గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. దాదాపు 3 అన్నా క్యాంటీన్లు ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ఇక్కడ ఒకటి శ్రీనివాసపురం అంబేద్కర్ విగ్రహం వెనుకల ఒకటి, నార్త్ పోస్ట్ ఆఫీస్ ఒకటి, 3 ఏకకాలంలో ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ తహసీల్ హాస్పిటల్ కూడా ఉండే అన్నా క్యాంటీన్ని మేము మా పార్టీ నాయకులందరం కలిసి ప్రారంభించడం జరిగింది. దాదాపు ఈరోజు 350 భోజనాలు రావడం జరిగింది. ఈ భోజనాలు మా పార్టీ తరఫున ఇక్కడ వచ్చిన ప్రజలకు ఈ రోజుకి ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. 5 రూపాయల ఫీజు కానీ మా పార్టీనే చెల్లించింది. ఈ బహుత్తర కార్యక్రమాన్ని చేపట్టిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మా కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా విజ్ఞప్తి అనుకోవచ్చు, లేదా మా విన్నపం అనుకోవచ్చు. దేశవ్యాప్తంగా అమలు చేస్తే చాలామంది, అట్లీస్ట్ 25% పేద ప్రజలకి 3 పూట్ల అన్నం పెట్టిన కార్యక్రమం ఉంటుంది. ఆల్మోస్ట్ రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం ఉంది. దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకాన్ని టేకప్ చేస్తే పేద ప్రజలకి ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఒకటే, ఒక ముద్ద అన్నం పెట్టడం ఒకటే. ఈ కార్యక్రమాన్ని దయచేసి మా ముఖ్యమంత్రి గారికి అని చెప్తున్నాం, ప్రధానమంత్రి గారితో మా ముఖ్యమంత్రి గారికి చాలా పేరు ఉంటుంది, మా ప్రధానమంత్రి గారికి కానీ చాలా మంచి పేరు ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారు చేపడతారని ఆశిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు హాజరైన కూటమి నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. జై చంద్రబాబు.